వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈరోజు మనం చిక్కుడుగాయ కూర చేసేద్దాం. మన ఇంట్లో కాచిన చెట్టు అండి, లేత లేత కాయలు. నేను చెప్పిన విధంగా నేను వేసే ఐటమ్స్ చూసి చేయండి కరెక్ట్గా. భలే టేస్ట్ మస్తు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చిక్కుడుగాయ కర్రీ చాలా రకాలుగా చేయొచ్చండి. ఇంతకుముందు మన వీడియో ఉంది మన ఛానల్లో. ఏంటంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఉడకబెట్టంగా వేసే పద్ధతి ఒకటి. ఇది ఒక పద్ధతి. ఏంటిదంటే టమాటా ఓన్లీ చిక్కుడుకాయ ముక్కలే ఉడకబెట్టుకొని ఇంత పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, పొడి కారం. ఇది ఒక రకమైనది. ఇంకా చాలా రకాలు చేయొచ్చండి చిక్కుడుకాయ కూర. ఈ వీడియో కూడా పెడుతున్నా చూడండి. మళ్ళీ ఇంకా కొత్త వీడియో కూడా చేస్తాను. ఏంటంటే తాలింపులో కూడా చేసుకోవచ్చు, అదొక కొత్త రకం ఉంటుంది. ఇవి మంచిగా ఉడికిందండి, ఇట్లా చూసుకుంటే అయిపోతుంది. ఉడకాలి, ఎందుకంటే ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ గంజులో చేసుకోవచ్చు, కంచుల్లో చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు అండి. నేనైతే చిన్న కంచులు పెట్టుకున్నా. ఇందులో అయితే కంఫర్ట్ ఉంటుంది, మంచిగా కలపడానికి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అండి ఇట్లా చేసుకుంటే ఫ్రీనెస్గా. నేనైతే ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కూడా వేడెక్కింది. తాలిపింజలు వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, లైట్గా పచ్చిమిర్చి వేసిన. ఉల్లిగడ్డ అనేది వేయకుండా చేస్తున్నా నేను ఈసారి. ఇది ఒకటి, ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది మంచిగా. ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇగో ఈ విధంగా రావాలి. గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదా, అది అందులో వేసేద్దాం. వేసేసి మంచిగా ఆయిల్ పట్టేటట్టు కలపాలి మంచిగా. ఇంత మంచిగా కలిపితే ఇంత టేస్ట్ వస్తుంది. చూడండి నేను కలిపేది మీరు. కానీ చిక్కుడుకాయ కూర అంటే భలే టేస్ట్ అండి. ఒక్కొక్క రకమైన టేస్ట్కి ఒక్కొక్క రకంగా టేస్ట్ భలే ఉంటుంది. చాలా రకాలు చేసుకోవచ్చు ఇందులో. నాకు తెలిసిన రకాలు అయితే కొన్ని ఉన్నాయి, అవి చేసి పెడతా అంట, మీరు చూడండి. భలే ఉంది కదా. కారం వేసుకుందాం, ఇక సరిపోయింది, మగ్గింది. నేనైతే ఇక ఒక 4 స్పూన్ల కారం వేస్తాను, ఎందుకంటే 1/2 కేజీ దాకా అవుతాయి కాబట్టి చిక్కుడుకాయలు. కారం ఉండాలి, కారం లేకుంటే ఏంటంటే అంత పచ్చి పచ్చి నీరు నీరు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కారం వేసుకోవాలి మంచిగానే. జస్ట్ ఎంత అండి, 5 నిమిషాలలో చేసుకోవచ్చు ఈ కర్రీ, అంత టైం కూడా పట్టది. అట్లా ఆ రకంగా కలుపుకోవాలి మొత్తం. అంత ముక్కలకు పట్టుకోవాలి మంచిగా. పడితేనే మంచిగా టేస్ట్ అనేది మంచిగా ముక్కలలో కారం ఆయిల్ అన్నీ వెళ్తాయి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఏ విధంగా అయిందో, భలే అయింది కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, మీకు ఎందుకంటే డైరెక్ట్ చూపెట్టిన. మనం కొత్తిమీర అయితే ఎట్లా వేస్తే టేస్ట్ అది వేరే ఉంటుంది లెవెల్. కొత్తిమీర లేకుంటే టేస్ట్ మంచిగా ఉండదండి. ఓ లైట్గా ధనియాల పొడి వేసుకోండి. ఆ రకంగా చేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మంచి ఒక గుగ్గులు వచ్చేదాకా ఉండండి. కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి, లేకుంటే అడుగంటుతుంది. అడుగంటిందంటే అంత మాడు వాసన వస్తుంది, టేస్ట్ కూడా అంతా బాగుండదు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. చూడండి నేను తొందరగా తీసిన, ఓపెన్ చేసిన కాబట్టి ఇది అయింది, లేకుంటే కింద అడుగంటుతుంది. పొగలెళ్ళి నేను చూసింది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిపోయింది మనకు, అంతా కలిసిపోయింది కాబట్టి ఇక బంద్ చేసేద్దాం. పొగలు వెళ్తుంది కదా, మంచిగా కలిసిపోయింది అంతా. వేడి వేడి అన్నం ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలకు వేడి వేడి చిక్కుడుకాయ కూర, ఆ టేస్టే వేరుంటుంది.
చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుగాయ కూర రెడీ. కారం పొడితో చేసుకున్న చిక్కుడుగాయ అండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. నేను తిన్నా, భలే ఉన్నది. మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా చేసి చూడండి. బాగా లేకుంటే కామెంట్ పెట్టండి, బాగాలేదని. బాగుంటే బాగున్నదని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఉడుకుడు కూడా మంచి ఉడికిందండి. ఉడకలు కూడా మంచిగా ఉడికినాయి, గింజలు కూడా మంచిగా ఉడికినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.